హిందూ బంధువులకు నా నమస్కారములు. హిందూ ధర్మం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు మహిమాన్వితమైన అష్ట శివనామావళిని మీకు అందిస్తున్నాను. ఈ అష్ట శివనామావళి అష్టోత్తర శతనామావళికి సమానము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హిందూ ధర్మం ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం పశుపతియే దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహాదేవాయ దేవాయ నమః. ఈ అష్ట శివనామ అర్థములు భావమును మీకు అందిస్తున్నాను. ఓం భవాయ దేవాయ నమః. భవ అనగా సృష్టి, దేవాయ దేవుని, నమః నమస్కారము, సృష్టికి మూలమైన దేవునికి నమస్కారము. సర్వాయ దేవాయ నమః. సర్వ ఒక రూపం, దేవా దేవుని, నమః నమస్కారం. అర్థం సర్వుని అంటే అర్థం మారే దేవుడికి నమస్కారము. ఓం రుద్రాయ దేవాయ నమః. రుద్ర అంటే అద్రరాజు, అర్థం దయతో కూడిన దేవునికి నమస్కారం. ఓం పశుపతియే దేవాయ నమః. పశుపతి పశువులకు రక్షకుడు, దేవాయ దేవుడు, నమః నమస్కారము. అర్థం పశువులకు రక్షకుడు అయిన దేవునికి నమస్కారము. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఉగ్ర అంటే భయంకర, దేవాయ దేవునికి నమః నమస్కారము. అర్థం ఉగ్ర రూపంలో ఉన్న దేవునికి నమస్కారము. ఓం భీమాయ దేవాయ నమః. భీమాయ అత్యంత శక్తివంతుడు, దేవాయ దేవుడు, నమః నమస్కారము. అర్థం అత్యంత శక్తివంతమైన దేవునికి నమస్కారం. ఓం ఈశానాయ దేవాయ నమః. ఈశానాయ, ఐశాన అంటే ఊహాత్మికంగా ఉన్న దేవాయ దేవునికి నమః నమస్కారము. అర్థం ఆ పరమాత్మునికి నమస్కారము. ఓం మహాదేవాయ దేవాయ నమః. మహాదేవ అతిపెద్ద దేవుడు, దేవాయ దేవుడు, నమః నమస్కారము. అర్థం గొప్ప దేవునికి, మహిమాన్వితమైన దేవునికి నమస్కారము. ఈ 8 పేర్లు మహాశివుని విభిన్న రూపాలను మరియు ఆయన ప్రత్యేకతలను ప్రదర్శిస్తాయి. ఆయన సృష్టి, సంరక్షణ, వినాశనం మరియు ప్రకృతిలో సమతుల్యతను ప్రతిబింబిస్తారు. ఈ ప్రార్థనల ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.